మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ కార్మికులు శనివారం అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ మేరకు సిఐటియు నాయకులు జేవిఆర్ బాలాజీ సమాచారం అందించారు. గత సుమారు 10-15 రోజులుగా ఇంజనీరింగ్ కార్మికులు వారి సమస్యలపైన అనేక రూపాల్లో నిరసన దీక్షల రూపంలో కానీ నిరసన కార్యక్రమాలతో కలిపి అనేక రూపాల్లో వాళ్ళ డిమాండ్స్ని వెలిబుచ్చుతూ ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళ డిమాండ్స్ని పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటియు రాష్ట్ర నాయకత్వం మంత్రివర్గంతో కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో రాష్ట్రంలో చర్చలు జరిగినాయి. అయితే ఆ చర్చలు కూడా సఫలమైనటువంటి పరిస్థితి లేదు. అధికారులందరూ కూడా మొండి పట్టుబట్టి ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి వెనకబట్టు పడుతూ ఉన్నారు. ఏదైతే ఇంజనీరింగ్ కార్మికులకు రావాల్సినటువంటి కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి సిఐటియుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. వాళ్ళకి చాలా కొన్ని జీతాలు ఇప్పటివరకు 15,000, 12,000 అట్లా వస్తూ ఉంది. కనీసం ఇప్పుడు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కూడా వాళ్ళ కుటుంబాలు గడిచే పరిస్థితి లేదు. అందుకనేసి ఈ తప్పని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేసి ప్రభుత్వాలతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. అందుకనేసి రేపటి నుండి మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు అందరూ కూడా సమ్మెలోకి దిగబోతూ ఉన్నారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటియుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే రేపటి నుండి సమ్మెలోకి దిగిపోతున్నారు కార్మికులు, పట్టణంలో నీరు కానీ, వాటర్ పంపులు, అదేవిధంగా లైట్లు, కరెంటు సప్లైలో కొంత ఇబ్బందులు కలగబోతూ ఉంది. రాకపోవచ్చు రేపటి నుండి. ప్రభుత్వం ఏ విషయం తేల్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పట్టణంలో ప్రజలు కూడా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పట్ల, ఇంజనీరింగ్ కార్మికుల పట్ల సానుభూతిని తెలియజేసి వాళ్ళ పక్షాన మద్దతు తెలియజేయాలి, సహకరించాలని చెప్పేసి సిఐటియుగా కోరుతా ఉన్నాం. ఇంజనీరింగ్ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 36వ నెంబరు జీవో విడుదల చేసింది. ఆ 36వ నెంబర్ జీవో ప్రకారం తరగతుల వారీగా విభజించాలి. సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్, స్కిల్డ్ వర్కర్లు అనేటువంటి పేరుతో విభజన చేసి వాళ్ళకి తగినటువంటి జీతాలు, బత్యాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ జీవో పేర్కొంటా ఉంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయినా కానీ ఆ జీవోని అమలు చేయడానికి పూనుకోలేదు. జీవో అమలు చేయమని చెప్పేసి గతంలో 4 రోజుల పాటు మున్సిపల్ కార్యాలయాలన్నిటి దగ్గర ధర్నాలు, వివిధ రూపాలలో ఆందోళనలు నిర్వహించడం జరిగింది. మరి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచింది. అధికారులు చర్చలకు వచ్చారు. కానీ ఆ చర్చల్లో ఏ ఒక్క అంశం కూడా అంగీకరించినటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఈరోజు అర్ధరాత్రి నుండి ఇంజనీరింగ్ కార్మికులందరూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి ప్రజలకు కొంత ఇబ్బందులు జరగవచ్చు. అటు మంచినీటి సరఫరా విషయంలోనూ, విద్యుత్ సరఫరా విషయంలో కొన్ని ఇబ్బందులు జరగవచ్చు. వాటన్నిటిని కూడా సానుకూలంగా ప్రజలు అర్థం చేసుకొని ఇంజనీరింగ్ కార్మికులకి మద్దతుగా ప్రజలందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. మేము స్థానిక అధికారులకు కూడా తెలియజెప్పేది ఒకటే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ ఎన్నో సంవత్సరాలుగా పనిచేసి రిటైర్ అవుతున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకి కనీసమైనటువంటి పెన్షన్ సౌకర్యం లేదు, ఏ రకమైనటువంటి సౌకర్యాలు కూడా లేవు. ఇవాళ పారిశుధ్య కార్మికులతో పాటు సమాన పనికి సమాన వేతనం